ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ ఫర్టిలిటీ టెస్ట్ గురించి మాట్లాడతాను. సో ఒక కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్ ఫర్టిలిటీ టెస్ట్ అనేవి చేస్తాం. అందులో ముఖ్యంగా 3 టెస్ట్లు ఉంటాయి. ఒకటి ఫీమేల్కి అల్ట్రాసౌండ్ చేయడము, 2 ట్యూబల్ టెస్ట్, 3 మేల్కి సెమెన్ అనాలిసిస్. సో ఈ 3 టెస్ట్లు అనేవి బేసిక్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్ అనమాట. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఒక కపుల్ 1 year వరకు ట్రై చేశారు ప్రెగ్నెన్సీ కోసం, కన్సీవ్ అవ్వలేదు అంటే ఫస్ట్ అసెస్మెంట్లో ఈ 3 బేసిక్ టెస్ట్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో అందులో వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ అనేది ట్యూబల్ పేటెన్సీ టెస్ట్. అంటే ఫెల్లోపియన్ ట్యూబ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసే టెస్ట్. అసలు ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు ఇంపార్టెంట్ ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో అనేది మనం తెలుసుకుందాం. సో ఫెల్లోపియన్ ట్యూబ్స్ అనేవి 2 ట్యూబ్స్ అనమాట, యూట్రస్కి పక్కగా అతుక్కొని ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయి అంటే నార్మల్గా ఎవ్రీ మంత్ 14th 15th డే ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఈ ఎగ్ని ఈ ట్యూబ్ అనేది పిక్ చేసుకుంటుంది. సో ఈ ట్యూబ్ అని పిక్ చేసుకుని ఈ ట్యూబ్లో ఎగ్ వెయిట్ చేస్తుంది. అదే సమయంలో భార్యాభర్త కలిసినప్పుడు స్పర్మ్ ఇలా ట్రావెల్ చేసి వెజైనా ద్వారా ఇలా యూట్రస్లోకి వచ్చి యూట్రస్ నుంచి ట్యూబ్ ద్వారా ఇలా ట్యూబ్లోకి స్పర్మ్ వస్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ రిప్రొడక్టివ్ థింగ్ జరుగుతుంది అనమాట. అది ఫర్టిలైజేషన్. అంటే ఎగ్ స్పర్మ్ కలిసేది ఈ ట్యూబ్లో. సో ఈ ట్యూబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనమాట. సో ఈ ట్యూబ్ కరెక్ట్గా ఉందా టెస్ట్ చేయడాన్ని ట్యూబల్ పేటెన్సీ టెస్ట్, అంటే ట్యూబ్ ఓపెన్గా ఉందా లేదా టెస్ట్ చేయాలి. సో దాంట్లో ముఖ్యంగా మనం చేసేవి హిస్టెరో సాల్పింగోగ్రఫీ, హెచ్ఎస్జి అనే టెస్ట్ అనమాట. రెండవది సెలైన్ సాల్పింగోగ్రఫీ, సెలైన్ ఇన్ఫ్యూజన్ సాల్పింగోగ్రఫీ, అండ్ హిస్టెరో కాంట్రాస్ట్ సోనోగ్రఫీ. ఇవన్నీ 3 రకాల ట్యూబల్ పేటెన్సీ టెస్ట్లు ఉంటాయి. కామన్గా రెగ్యులర్గా చేసే టెస్ట్ అయితే హెచ్ఎస్జి, హిస్టెరో సాల్పింగోగ్రామ్. సో ఇది ఎలా చేస్తారు, దీనికి ప్రొసీజర్ ఏంటి, దీనివల్ల మనం ఏం తెలుసుకుంటాం అనేది మనం తెలుసుకుందాం. సో హెచ్ఎస్జి టెస్ట్ అనేది ఒక ఎక్స్రే టెస్ట్ అనమాట. ఈ ఎక్స్రే అనేది తీసుకుంటాం. సో యూట్రస్లోకి మనము డై పాస్ చేసి ఆ డై అనేది ఈ ట్యూబ్స్ లోంచి బయటకు వస్తుందా లేదా తెలుసుకోవడమే హెచ్ఎస్జి అనమాట. సో ఈ టెస్ట్లో దీంట్లో ఏమీ అనస్థీషియా ఇవ్వడం కానీ అది ఏం జరగదు. నార్మల్గా ఈ టెస్ట్ అనేది మనం పీరియడ్ వచ్చిన 7th to 10th డే, అంటే బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత ఓవిలేషన్ కి ముందు ఈ మధ్య పీరియడ్ లో చేస్తే ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో నార్మల్ గా పేషెంట్ ని 7 to 10 days అప్పుడు మనము ఒక అపాయింట్మెంట్ తీసుకుని హెచ్ఎస్జికి వాళ్ళకి ప్రిలిమినరీగా కొంచెం యాంటీబయాటిక్ ఒకటి, ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి వాళ్ళని ఎక్స్రే రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడే మనం డై అనేది ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసి 2-3 ఫిలిమ్స్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఆ ఫిలిమ్స్ అన్ని రీడ్ చేస్తాం. ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే ముఖ్యంగా మనకు ఎక్స్రే పిక్చర్స్ మనతో ఉంటాయి. ట్యూబల్ పేటెన్సీయే కాకుండా గర్భాశయంలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా డిటెక్ట్ చేయగలుగుతుంది. అంటే యూట్రైన్ అనామలీస్ కానీ, గర్భాశయంలో ఏమైనా పాలిప్స్ ఉన్నా, ఏదైనా పెద్ద పెద్ద మాసెస్ లాంటివి కూడా అది డిటెక్ట్ చేయగలుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ ఇన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. సో ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ చేసుకున్న నెలలో కూడా కన్సీవ్ కావచ్చు. ఎందుకు అంటే మనం ముందే ఓవులేషన్ ముందే టెస్ట్ చేస్తాం కాబట్టి యూజువల్లీ ఇట్ డజంట్ ఎఫెక్ట్. సో ఈ టెస్ట్ ఎవరెవరికి చేయకూడదు అంటే ఎక్యూట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, ఎక్యూట్ పిఐడీస్ అంటాం, అలాంటి వాళ్ళలో చేయకూడదు. ట్యూబర్క్లోసిస్ డిటెక్ట్ అయి ఉన్న వాళ్ళలో ఈ టెస్ట్ అనేది మనం చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటి, ఓవ్యులేషన్ తర్వాత కూడా ఈ టెస్ట్ అనేది చేయకూడదు. ఎందుకు అంటే ఇది ప్రెగ్నెన్సీని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సో ఈ హెచ్ఎస్జి టెస్ట్ యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో మనం అవాయిడ్ చేయాలి. సో మనం నెక్స్ట్ ఈ టెస్ట్ వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ టెస్ట్ యూజువల్గా కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, అందుకని ప్రీ మెడికేషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కాకుండా వేరే రకాల టెస్ట్ ఏంటి అంటే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. అది ఏంటి అంటే ఇలాగే మనం డై పాస్ చేసే బదులు సెలైన్ పాస్ చేసి అల్ట్రాసౌండ్లో స్పిల్ ఉందా లేదా అనేది చూస్తామన్నమాట. సో ఇది కామన్గా ఫర్టిలిటీ సెంటర్స్లో SIS అనేది చేస్తారు. అలా కాకుండా హిస్టెరో కాంట్రాస్ట్ సోనోగ్రఫీ అంటే ఒక డై కూడా పాస్ చేసి అది మనం ఎలా ట్యూబ్ లో ఎలా పాస్ అవుతుందో అల్ట్రాసౌండ్ ద్వారా చూస్తామన్నమాట. సో దీన్ని హిస్టెరో కాంట్రాస్ట్ సోనోగ్రఫీ అంటారు. సో ఇవి ఒకవేళ వీటన్నిటిలో ట్యూబ్స్ 2 పేటెంట్ గా ఉన్నాయి అంటే ద ఛాన్సెస్ ఆఫ్ న్యాచురల్ కన్సెప్షన్ కానీ IUI ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కానీ మంచిగా ఉంటుంది. ఒకవేళ ఒక ట్యూబ్ క్లోజ్ ఉంది అనుకోండి, ఒక ట్యూబ్ క్లోజ్ ఉన్నా కూడా ఇంకొక ట్యూబ్ ఓపెన్ ఉంటే దెర్ ఈస్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే then
2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ బ్లాక్ ఎక్కడ ఉంది, ప్రాక్సిమల్ బ్లాకా, డిస్టల్ బ్లాకా, అంటే ట్యూబ్ మొదట్లో ఉందా, ట్యూబ్ ఎండింగ్లో ఉందా ఆ బ్లాక్ అనేది మనం గుర్తించాలి. సో హిస్టెరోస్కోపిక్ ట్యూబల్ క్యాన్యులేషన్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ బ్లాక్స్ని ఓపెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అది ప్లస్ లాప్రోస్కోపీ, ఈ 2 చేసుకుని ఈ ట్యూబ్స్ బ్లాక్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. బట్ అందరిలో ఓపెన్ చేయడానికి ఉందో ఒక 35 to 40% ఆఫ్ పేషెంట్స్లో ఈ ట్యూబల్ బ్లాక్ అనేది ఓపెన్ అనేది చేసుకోవచ్చు. రిమైనింగ్ పేషెంట్స్ బాగా సివియర్ ఇన్ఫెక్షన్, బాగా టెర్మినల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళల్లో IVF ట్రీట్మెంట్కి వెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ.